నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఎన్ని బూతులైనా పాడతా, చివరికి ఓ సారీ పడేస్తా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే బూతులు పాడేది నేను కాదు, అసలు నేను సింగర్నే కాదు, మాట్లాడటమే అంతంత మాత్రం, ఏదో కాస్త పదస్పష్టత ఉండటంతో ఇదిగో ఇలా వీడియోస్ చేసుకుంటున్నాను. కానీ సింగర్ మంగిలి మాత్రం మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నారు కదా. అయితే ఆవిడ మొదట జానపద గేయాలతో మొదలుపెట్టి ఆ తర్వాత శివుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద, దేవతల మీద రకరకాలుగా పాటలు పాడుతూ ఫేమస్ అయ్యారు. కానీ అదే నోటితోటి పచ్చి బూతులు కూడా పాడారు. తాజాగా ఇప్పుడు మనకి కర్ణాటకలో ఒక సినిమా వచ్చింది, కేడి ద డెవిల్ అని చెప్పేసి రాబోతుంది, ఇంకా రాలేదు, చిత్రీకరణ దశలో ఉంది. ఆ సినిమా యూనిట్ అంతా కూడా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక పాటను రిలీజ్ చేశారు. ఆ పాట పాడింది ఎవరు అని అంటే మంగిలి. ఆ పాట పాడితే ఇబ్బంది ఏంటి, నీకు వచ్చిన నొప్పి ఏంటి అని చెప్పేసి మీరు అడగొచ్చు. నాకు ఎటువంటి నొప్పి రాలేదు. తెలుగు భాషని అమితంగా ఇష్టపడే వాళ్ళకి, తెలుగు భాషని అమితంగా ప్రేమించే వాళ్ళకి, ఆరాధించే వాళ్ళకి మాత్రం మనసు నొచ్చుకుంది. ఎందుకంటే ఆ పాట నిండా బూతులే. గతంలో మంచి పాటలు పాడిన మంగిలి ఇప్పుడు ఈ దరిద్రపు గొట్టు పాటలు పాడాల్సినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. సో అసలు ఆ పాట ఏంటి, ఆ సినిమా కథ ఏంటి, మంగిలి వ్యవహారం ఏంటి అనేది ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. తాజాగా సింగర్ మంగిలి పాన్ ఇండియా చిత్రం కేడి ద డెవిల్ సినిమా కోసం ఒక పాట పాడింది. ఈ చిత్రంలో ధ్రువ సర్జా హీరోగా నటిస్తుండగా దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ ఇప్పుడు అనుకోకుండా వివాదానికి కేంద్ర బిందువైంది. అయితే సర్కే చునర్ తేరీ సర్కే అనే పాట లిరిక్స్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశం, ఈ వివాదాస్పదంగా మారింది. సర్కే చునర్ తేరీ సర్కే పాటలో డబుల్ మీనింగ్స్ లిరిక్స్ ఉన్నాయనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్లో ఉన్న పదాలు అశ్లీలతను ప్రోత్సహిస్తున్నాయంటూ పలువురు అభ్యంతరకరమైన వ్యాఖ్యల్ని వ్యక్తపరిచారు. కమర్షియల్ పాటల పేరుతో సాహిత్యం దిగజారిపోయిందంటూ సినీ అభిమానులు, సామాజిక వర్గాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డుకు ఫిర్యాదు చేయడం, అలాగే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఇప్పుడు ఆమె ఎంపీ కూడా, ఆమె కూడా ఈ అంశంపై మండిపడ్డంతో ఆ వివాదం మరింత పెరిగింది. దీంతో పాటను నిషేధించాలని డిమాండ్లు కూడా పెరిగాయి. ఇక మంగిలి స్పందన ఏంటో అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ఆ పాటను అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో మంగిలి సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ పాటను తొలగించాం, అనుకోకుండా జరిగిన పొరపాటుకు హృదయపూర్వక క్షమాపణలు అని తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఈ పాట ద్వారా ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని, కానీ జరిగిన తప్పిదంపై చింతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే లిరిక్స్ లో మార్పులు చేసినట్టు సవరించిన వెర్షన్ను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ వివాదంపై మంగిలి స్పందిస్తూ ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా జాగ్రత్త పడతామని హామీ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చినందుకు సంగీత దర్శకుడు అర్జున్ జన్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకు కృతజ్ఞతలు? ఇంకా బూతు పాటలు ఇంకో 4 ఇస్తాడనే. సో ఇక్కడ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాను అంటే, మొత్తం అంతా చదివిన తర్వాత ఈ వ్యాఖ్య ఎందుకు చేశాను, ఎందుకు ఇంకో 4 బూతు పాటలు ఇస్తాడనా అని చెప్పేసి ఎందుకు వ్యాఖ్యానించాను అనేది తప్పకుండా చెప్తాను. ఎందుకంటే మంగిలి డబుల్ వర్షన్ మీకు తప్పకుండా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇదిగో ఇక్కడ చూసారా, ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ పాటను తొలగించాం, అనుకోకుండా జరిగిన పొరపాటుకు హృదయపూర్వక క్షమాపణలు అని చెప్పేసి చెప్పారు. అనుకోకుండా జరిగిన పొరపాటు అంటే ఎలా ఉంటుంది? కావాలని పాట మొత్తం పాడి దాన్ని రిలీజ్ చేసి అందులో బూతులున్నాయని చెప్పేసి కేసులు వేసి కొంతమంది తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేసిన తర్వాత పాటని డిలీట్ చేయడం అనేది ఎలా ఉంది? అనుకోకుండా జరిగే పొరపాట్లు ఏంటంటే, మనం మాట్లాడుతూ ఏదైనా బూతు పదం రావటం, అది అనుకోకుండా జరిగే పొరపాటు. మామూలుగా ప్రెస్ మీట్లో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఆవేశపూరితంగా కొంతమంది బూతులు మాట్లాడతారు. అది అనుకోకుండా భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల ఆ ఆవేశానికి గురై వచ్చే బూతు మాట అది.
లేదా రాజకీయ నాయకులే కాదు, కొంతమంది సింగర్స్ కూడా, లేకపోతే కొంతమంది సినీ నటులు కూడా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, అనుకోకుండా ఆయన ఈ మధ్య ఎందుకనో ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నారు. సో అది భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం. అలాంటి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తుల్ని మైకుకి దూరంగా ఉంచాలి, ప్రసంగాలకి దూరంగా ఉంచాలి తప్ప మనం ఏం చేయలేము. సో అయితే ఇది మాత్రం ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేకో, లేకపోతే ఆవేశపూరితమైన ప్రసంగం ఇస్తూనో దొరికిన బూతు కాదు. ఇది చక్కగా కూర్చొని రాయించుకున్న బూతు. ఇది ఒక రచయితకి, గేయ రచయితకి డబ్బులిచ్చి రాయించుకున్న బూతు. దర్శకుడు, నిర్మాతల అభిరుచులకి తగ్గట్టు అశ్లీల నృత్యాలు చేయించడానికి నోరే ఫతేహీ లాంటి ఒక నటిని పిలిపించుకుని డాన్స్ వేయించాలి అని చెప్పేసి రాయించుకున్న బూతుపాట. దాన్ని సింగర్ మంగ్లీ లాంటి వాళ్ళకి ఇస్తే చక్కగా ప్రిపేర్ అయ్యి ఆ లిరిక్స్కి తగ్గట్టు, ఆ ట్యూన్కి తగ్గట్టు, ఆ సంగీతానికి తగ్గట్టు తన గొంతుని సవరించుకుని పాడిన పాట. ఇది ఎక్కడా కూడా పొరపాటుగా జరిగింది కాదే. పొరపాటుగా జరిగిందని దీన్ని అనాలని మీకు అనిపిస్తుందా, అనిపించటం లేదా అనే మాటని కూడా నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి దయచేసి. ఇక సింగర్ మంగ్లీ లాగా డబుల్ మీనింగ్ పాటలే కాదు, డబుల్ మీనింగ్ మాటలు కూడా మాట్లాడతారు అని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. సింగర్ మంగ్లీ ఇప్పుడు ఈ పాటతో మాత్రమే ఫేమస్ అవ్వలేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీ కోసం పాటలు పాడి కూడా ఫేమస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మీద 2019 ఎన్నికలకి ముందు ఎలాంటి పాటలు పాడారు, అవి ఎంత ఫేమస్ అయ్యాయని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కోసం ఆవిడ క్యాంపెయినింగ్ కూడా చేశారు. ఆళ్లగడ్డలో అనుకుంటే, ఎస్ ఆళ్లగడ్డలోనే ఆవిడ ఆ బహిరంగ వేదిక మీద బస్సు ఉంటుంది కదా, దాని మీద పైకెక్కి మరీ పాటలు పాడారు. నాయకులతో కలిసి అక్కడ ఉర్రూతలూగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని. మరి ఆ తర్వాత ఆమెకు దక్కిన ఫలితం ఏంటి అని అంటే టీటీడీ ఎస్వి అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తిరుపతి అపాయింట్మెంట్ కూడా ఇచ్చింది. ఎలా అపాయింట్మెంట్ ఇచ్చింది, దేనిలో అపాయింట్మెంట్ ఇచ్చింది? సో దానికి సంబంధించి సలహాదారు ఉంటాడు కదా, 2 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది ఆ సలహాదారు పదవికి. ఆ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2022లో కట్టబెట్టింది సింగర్ మంగ్లీకి. సింగర్ మంగ్లీకి ఆ పదవి కట్టబెడితే మరి దానికి జీతం కూడా ఉంటుంది కదా, 1 లక్ష 2 లక్షలు జీతం ఇస్తారులేండి, అది వేరే విషయం. మరి ఆ విషయాన్ని ఎందుకు సీక్రెట్ గా ఉంచాలి? ఆ విషయం చాలా లేటుగా ఎందుకు బయటకు వచ్చింది? సో ఇదంతా కూడా అప్పట్లో చర్చనీయమైన అంశాలే. జస్ట్ మీకు సింగర్ మంగ్లీ అంటే 2 నాలుకల ధోరణి, డబుల్ టంగ్ బిహేవియర్ గురించి చెప్పాలని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తున్నా అంతే. సింగర్ మంగ్లీ ఎలా బిహేవ్ చేస్తారు, 2 నాలుకల ధోరణి ఎలా ఉంటుంది అని అంటే, ఆ తరువాత అరసవల్లి సూర్య దేవాలయంలో ఆవిడ చేత ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించడానికి అని చెప్పేసి ఎంపీ రామ్మోహన్ నాయుడు 2024 ఎన్నికలు అయిన కొత్తల్లో, అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆవిడని పిలిపించారు. పిలిపిస్తే ఆవిడ వచ్చారు. ఆ తర్వాత సూర్య దేవాలయంలో ఆవిడకి ప్రత్యేకంగా దర్శనం కూడా చేయించారు. అయితే ఆయన ఏం కావాలని, అమ్మ రామ్మ నీకు దర్శనం చేయిస్తానని చేయించలేదు. ఈవిడ అడిగితేనే దగ్గరుండి వాళ్ళ ఫ్యామిలీతో పాటు తీసుకువెళ్ళి దర్శనం చేయించారు. ఆవిడ ఏం చేసింది, ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పెట్టుకుంది. సోషల్ మీడియా మొత్తం కూడా ఏకి పరేసింది. నువ్వు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశావు, ఆ పార్టీ కోసం పాడావు, మరి ఇప్పుడు నీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉపయోగించుకోవడానికి నీకు ఎలా మనసు ఒప్పింది అని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో మంగ్లీ దిగొచ్చి, సో మీరెప్పుడు కూడా పాటకి పార్టీలని ఆపాదించొద్దు, పాటకి రాజకీయాలని పొలమొద్దు, నేను ఎప్పుడూ కూడా ఒకే పార్టీకి పాడతానని చెప్పలేదు, ఒకే పార్టీకి పాడటం వల్ల నాకు ఎటువంటి లాభం కూడా జరగలేదని చెప్పింది. కానీ ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ఎస్వీబీసీలో సలహాదారుగా పనిచేసిన విషయాన్ని, దానికి తగ్గట్టుగా నెలకి ఇంత అమౌంట్ తీసుకున్న విషయాన్ని కూడా ఎందుకు చెప్పలేదు? నేను జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా స్టిక్ ఆన్ అయిపోయి ఉండలేదని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిన లబ్ధిని ఎందుకు చెప్పలేదు? సో ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. 2 నాలుకల ధోరణి మంగ్లీది అని చెప్పేసి. అయితే మంగ్లీ ఎప్పుడూ కూడా తాను తెలంగాణ అమ్మాయిని చెప్పుకునే ప్రయత్నం మాటల్లో చెప్పకుండానే చేస్తూ ఉంటారు. తెలంగాణ యాసలోనే మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి తెలంగాణ అమ్మాయి కాదు అన్న విషయం ఒక ప్రముఖ జర్నలిస్ట్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసి మంగ్లీని ఒక రేంజ్ లో ఏకి పారేసినప్పుడు కానీ జనానికి తెలియలేదు మంగ్లీ తెలంగాణ అమ్మాయి కాదు, ఆంధ్ర అమ్మాయి అని చెప్పేసి. అప్పుడు అనిపించింది చాలా మందికి, అప్పుడు లైట్లు వెలిగాయి. అవునా, అందుకేనా మంగ్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేశారు, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం ఎక్కువ పాటలు పాడారు అని చెప్పేసి.
పైగా ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఇది నిరూపణ కాలేదు కానీ ఒక ఆరోపణ ఆ అమ్మాయి మీద ఉంది, మంగ్లీ మీద. నేను వైసీపీ కోసమే పాడతాను, తెలుగుదేశం పార్టీ కోసం పాటలు పాడను అని చెప్పేసి ఆ అమ్మాయి తెగేసి చెప్పినట్టుగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర తెగేసి చెప్పినట్టుగా కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు కాబట్టి నేను ఈ విషయాన్ని మొదట్లో చెప్పలేదు. ఆవిడ ఇలా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని కాదు, లేకపోతే సందర్భం వచ్చింది కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించాలని కాదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఉంది, డబ్బులు ఇచ్చింది, ఆ పార్టీ పాటలు పాడించుకుంది ఆ అమ్మాయి చేత. సో ఇక్కడ మంగ్లీ తాలూకా మనస్తత్వాన్ని చెప్పాలని చూస్తున్నాను. మంగ్లీ ఎప్పుడు కూడా తనకి ఏం కావాలో అదే చేస్తుంది, తనకి ఏది నచ్చుతుందో అదే చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒకసారి శ్రీకాళహస్తిలో కూడా అక్కడ వీడియోలు తీయడానికి అనుమతి లేకపోయినా కానీ వీడియోలు తీశారు. ఆవిడ పాటలేవో చిత్రీకరించుకున్నారని ఆవిడ మీద విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సో ఇలా ఉంటుందన్నమాట మంగ్లీ వ్యవహారం. సో మంగ్లీ తన తప్పుని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయదు. తను చేసింది తప్పని పూర్తిగా తెలిసినప్పటికీ కూడా బుకాయించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూస్తే మనం తప్పు కావాలని చేయలేదు, పొరపాటున జరిగింది ఆ బూతు పాట పాడడం అని చెప్పేసి చెప్తోంది. బూతు పాట పాడేసిన తర్వాత ఆ లిరిక్కి తగ్గట్టు, ఆ ట్యూన్కి తగ్గట్టు చక్కగా తన గొంతుని సవరించుకుని పూర్తిగా పాట పాడిన తర్వాత ఇప్పుడు మెలకు వచ్చిందా మంగ్లీకి? సో దీని మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో మొత్తం మీద చూసుకుంటే కనుక మంగ్లీ ఇప్పుడు వివాదాల పాలైంది. అయితే ఇక్కడ మీరు ఆ అమ్మాయి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ కావచ్చు, లేకపోతే స్పందించింది కావచ్చు, మీడియాలో స్పందించింది కావచ్చు, ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇలాంటి బూతు పాటలు మళ్ళీ పాడను అని చెప్పలేదు. ఇది పొరపాటుగా జరిగింది, దీనిని సరిచేసి ఆ లిరిక్స్ని సరిచేసి మళ్ళీ పాట రాస్తున్నారు, త్వరలోనే ఆ పాట మీ ముందుకు వస్తుంది అని చెప్తోంది. సో ఇదంతా కూడా ఆవిడ స్టైల్ ఆఫ్ బిహేవియర్ అనమాట. ఇదంతా కూడా 2 నాలుకల ధోరణితోటి మంగ్లీ ప్రవర్తించే తీరిది. సో మరి మంగ్లీని ఎంతవరకు ఆదరిస్తారు ఏంటి అనేది అదంతా మీ ఇష్టం. దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి. థ్యాంక్ యూ.